గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ #సింగిల్. శ్రీ విష్ణు గారి సినిమా వస్తుందంటేనే యూత్ అందరికీ కూడా ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ అయ్యే టీజర్ అండ్ ఇంకా గ్లిమ్స్ ట్రైలర్ ఏం చూసినా కానీ, ఈవెన్ ప్రమోషన్స్ చూసినా కానీ ఇప్పుడు జనరేషన్లో యూత్కి ఎటువంటి కంటెంట్ కావాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేసి అప్డేట్ అవుతూ కూడా ప్రతి సినిమాలో మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు. సో #సింగిల్ May 9th రిలీజ్ అవబోతుంది. ఆ మూవీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ విష్ణు గారు. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్గా నాకు సన్ ఆఫ్ సత్యమూర్తి చూసినప్పటి నుంచి మీరంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. మీ వాయిస్ కానీ లుక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్. సింగిల్ అంటే సింగిల్ వర్డ్ సింగిల్ అనేది, కానీ ఎంతోమంది జీవితాల కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు ఆ సింగిల్ అనే వర్డ్. సో ఈ మూవీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చారు, అండ్ ఇంకా మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే అదే బయట రెగ్యులర్గా సింగిల్ లైఫ్లో జరిగే దాన్నే మనం పోర్ట్రేట్ చేద్దామని చూసామండి ఈ ఫిల్మ్ అంతా కూడా. బేసిక్గా మంచిగా చదివేసుకుని జాబులు తెచ్చుకున్నాక అక్కడి నుంచి మొదలవుతుంది కదా ఆ పెళ్ళయ్యే ఆ మధ్యలో ఉండే స్పేస్, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. ఆ స్పేస్లో జరిగిన కథే ఒక ఇద్దరు లైఫ్లో జరిగేదే ఈ సింగిల్ స్టోరీ అనమాట. సో మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే బెటరా, మనం ప్రేమించే వాళ్ళని చేసుకుంటే బెటరా అనే పాయింట్ మీదే స్క్రీన్ ప్లే డ్రివెన్ వెళ్తుంది. కంప్లీట్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ బేస్లోనే నడిపిస్తాం అన్నమాట కదా. మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి. సో అప్పుడు వేరు ఉంటాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, మీరేం ఫేస్ చేశారు? నాకు తెలిసి అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెప్పాలంటే, బట్ మీన్స్ ఆఫ్ చేంజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దర్ లైఫ్. అంటే ఒక 10-15 ఏళ్ళ క్రితం సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్గా అంటే ఇంత టెక్నాలజీ లేనప్పుడు బోరింగ్గానే ఇది ఉండేది. ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు మైండ్ డైవర్షన్ కోసం ఫోన్లో వీడియోలో లేకపోతే పెరిగిపోయినాయి కదా. ఇదివరకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలని సినిమాకే వెళ్ళాలి, ఇప్పుడు చాలా మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. సో అది డిఫరెన్స్ అని అనుకుంటున్నా. అంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి సింగిల్స్ది, అప్పుడైనా ఇప్పుడైనా? బేసిక్ ప్రాబ్లం ఇట్ డిపెండ్స్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రయత్నించేది ఏంటంటే ఆ ఏజ్లో లవ్లో పడే ఏజ్ కాబట్టి అది ఎవరైనా లవ్ చేద్దాం, మంచివాళ్ళు కనిపిస్తే బాగుండు, లేకపోతే మనకి సింక్ అయ్యేవాళ్ళు కనిపిస్తే బాగుండు అనే ఆలోచనలో ఉంటాం. మనం చాలా ఉంటాం, చాలా టైం వేస్ట్ చేస్తాం. బట్ లాస్ట్కి మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో అంతే, పెద్దగా అంత ఎదురు చూసేసి అంత టైం కూడా నాకు లేదు. అప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చే వరకు నేను క్రికెట్ ఆడేవాడిని, తర్వాత ఇమీడియట్ ఫిల్మ్స్లోకి వచ్చేసాను. కాబట్టి అప్పుడు ఇంత ఉంటుందా, ఇంత ఫీల్ అవుతారా అని మిగతా వాళ్ళందరి నుంచి తెలుసుకున్న వాటి మించి సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. బట్ ముందు నుంచి నాకు ఎందుకు స్టార్టింగ్ నుంచి కుదరలే. లక్కీగా ఇప్పుడు రావటం ఇమీడియట్ చేశాను అనమాట. అంటే మీకు ఎప్పుడు అంటే ఇంకా సింగిల్ లైఫ్ చాలు అని ఎప్పుడు అనిపించలేదు? ఎందుకు ఈ సింగిల్ లైఫ్ అని ఎప్పుడైనా మీకు చాలా వరస్ట్గా అనిపించింది సింగిల్ లైఫ్ అని? అటువంటి మూమెంట్ ఏమైనా ఉందా? అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను హాస్టల్సే చదివానండి. సో అది తెలియకుండానే ఆ సింగిల్ లైఫ్తో లింక్ అయ్యి చాలా ఫ్రెండ్షిప్లు, చాలా మెమరీస్ ఉంటాయి. సో వాటి కోసం ఎక్కువ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎలాగో తెలుసు కాబట్టి మనకి ఏదైనా హాలిడే వచ్చినప్పుడు, అవుటింగ్ వచ్చినప్పుడు అందరం గ్రూప్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళటం, ఆ సెలబ్రేషన్ మోడ్ అయితే బాగుండేది. బట్ అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఇదవుతుంది కాబట్టి. ఓకే, కానీ అప్పుడు కొంచెం గ్యాప్ సింగిల్గా ఉన్నా కానీ వెంటనే కమిట్ అవ్వడం, లేదంటే మ్యారేజ్ అవ్వడం, సో డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంకా ఫ్యామిలీతో కూడా వాళ్ళు డెసిషన్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు. చాలామంది మ్యారేజ్ అంటే భయపడుతున్నారు, సింగిల్గా ఉండాలి, సింగిల్గా ఉందాం, లేదంటే లివ్ ఇన్ రిలేషన్స్ అని ఇటువైపే చూస్తున్నారు. ఎందుకని అంటారు? చాలా ఫాస్ట్గా మారిపోతుంది కదండి మొత్తం అంతా కూడా. బయట చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది మూమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10-12 ఏళ్ళ పిల్లలతో కూడా మనం మాట్లాడలేము. ఇప్పుడు మనకి ఏదైనా తెలియాలి అంటే ఇదివరకు ఇంతకుముందు మన ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పాలి, లేకపోతే గ్రూప్లో ఉన్నప్పుడు డిస్కషన్ల నుంచే మనకు విషయాలు తెలిసి ఏ విషయాలన్నా.
ఇప్పుడు అలా కాదు కదా, చిన్నపిల్లలకు కూడా ఫోన్ ఆపరేట్ చేయటం వచ్చు, గూగుల్లో సెర్చ్ చేయటం వచ్చు, ఐప్యాడ్లో అన్నీ చేయటం వచ్చు. మనం కూడా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే కూడా మనం ఐప్యాడ్లోనే గేమ్స్ అయ్యి మరీ యాక్సెస్ని దగ్గరికి చేసేసాం. ప్రపంచం చేతిలోకి పెట్టేయటం వల్ల చాలా ఫాస్ట్ గ్రోత్ చూస్తాం. అందుకే ఏదైతే మనకి ఎక్కువ టైం పట్టేదో ఇదివరకు ఆ టైం అంతా తగ్గిపోయింది అనమాట. అది గ్రహించాను నేను. అంటే కానీ లవ్ అన్నా మ్యారేజ్ అన్నా భయపడుతున్నారు, అది ఎందుకు? బయట చూస్తున్న సిచ్యువేషన్లు బట్టి, అండ్ దట్టు ఇదివరకులాగా లవ్ ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఉంటుంది ఎంతో కొంత, లేదు అని నేను చెప్పను. కానీ ఇదివరకు సిచ్యువేషన్లో అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, లేకపోతే చదువుకున్న తర్వాత జాబ్కి వెళ్ళకూడదు, ఇలాంటి సినారియోలు ఉండేవి కదా ఇదివరకు. ఇప్పుడు అలా లేదు కదా, అబ్బాయి అమ్మాయి ఈక్వల్ ఇప్పుడు. సో ఆ ఈక్వాలిటీ వచ్చేయటం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేక కొంతమంది అలా ఫీల్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒకటి రెండు దెబ్బలు తగలడం వల్ల అమ్మో ఇంకేం వద్దు, సింగిల్గా ఉంటేనే హ్యాపీ అని అయి ఉండొచ్చు, ఎలాగైనా అయి ఉండొచ్చు. రైట్. కానీ మీ ప్రతి మూవీలో కంటెంట్ చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది, చాలా అప్డేటెడ్గా ఉంటారు. ఆ కంటెంట్ అనేది అంటే ఎట్లా డిసైడ్ అవుతుంటారు మీరు? కొలాబరేట్ అయిన తర్వాత డైరెక్టర్తో మాట్లాడి యాడ్ చేస్తారా, లేదంటే డైరెక్టర్సే మీ దగ్గరికి సో ఇవన్నీ? లేదు, అది కొలాబరేట్ అయ్యే చేస్తామండి, చేస్తాం. ఎందుకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఉండే మెటీరియల్ కనుక ఎక్కువ నేను మళ్ళీ ఒకసారి రైట్ మూమెంట్లో రైట్ సీన్లో ట్యాప్ చేశానంటే అది ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది వాళ్ళు. సో వాళ్ళు బయటికి కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు, దాన్ని ప్రమోట్ చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు. ఆ ఉద్దేశంతోనే అండ్ అన్ని జానర్లకి పెట్టేయలేం అలాగా. ఒట్టి యంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మోర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కొన్ని వాటిని మనం సినిమాలో పెడుతుంటాం, అది యూత్ఫుల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు. అంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఇది పెడితే ఆల్రెడీ అందరూ ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు. నేను సాటిస్ఫై అవుతా, ముందు నేను సాటిస్ఫై అవుతా. సో అది వాళ్ళకి నచ్చుతుందా అంటే నచ్చుతుంది కాబట్టి నాకు అంత రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. నాకు నచ్చితేనే పెడతాం, అలా అని చెప్పి కావాలని ఏదో పెట్టాలి ఇలా అన్నట్టు కాదు. ఆ మీమ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత స్పీడ్గా క్రియేట్ చేస్తుందో మనం బయట చూస్తున్నాం. దాన్ని సినిమాలో పెట్టడం చాలా కష్టం, బట్ అప్పుడప్పుడు కుదురుతుంది, నాకు కుదిరినప్పుడు అన్నీ వర్క్ అవుతున్నాయి. అంటే స్టార్టింగ్ ఒక మూవీకి వర్కౌట్ అయిన తర్వాత ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని కంటిన్యూ చేస్తున్నారు అట్లా? లేదు, మీరు జాగ్రత్తగా గ్రహించుంటే ఇప్పుడు అవి బయటకు వచ్చి పట్టుకుంటున్నారు. ఫస్ట్ నుంచి నేను అలాగే ఉన్నా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ సినిమా ప్రేమేష్ కథల నుంచి కూడా అదే నేను చేసేది, కాకపోతే అప్పుడు గమనించలేదు, ఇప్పుడు గమనిస్తున్నారు. ఓకే. కానీ సింగిల్కి కార్తిక్ రాజ్ గారు ఆయన తమిళ్, బట్ ఇక్కడ కంటెంట్ సేమ్ మన డైలాగ్స్ అంతా కూడా ఒక ప్రాపర్ తెలుగు డైరెక్టర్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది డైలాగ్స్ కంటెంట్ ప్రతిదీ కూడా అట్లనే ఉంది. అది ఎలా పాసిబుల్ అయింది? రైటర్స్ మన వాళ్ళేనండి, మన భాను నందు రైటర్స్ తెలుగు వాళ్ళే. ఓకే. డైరెక్షన్ మాత్రం తమిళ్ ఆయన. ఇప్పుడు ఆయనకి తెలుగు వచ్చింది. సో నీట్గా ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్ అయ్యాకని షూట్ స్టార్ట్ చేశాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఓకే. కానీ సింగిల్ అని టైటిల్ అంటే దానికి మళ్ళీ జస్టిఫికేషన్ అనేది సింగిల్గానే ఇస్తారా, లేకపోతే ట్రయాంగిల్ స్టోరీ కాబట్టి ఎవరితోనైనా కమిట్మెంట్ అనేది ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు? అదే స్టోరీ అండి, 9వ తారీఖున అదే మేము చూపించబోతున్నాం. ఓకే, రైట్. సో అండ్ ఇంకంటే విష్ణు గారి దగ్గరికి వస్తే ఆయన చాలా ఇంట్రోవర్ట్, సో ఎక్కువగా మాట్లాడరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈవెన్ నేను కూడా కొంచెం ఆ బ్యాచ్కి సంబంధించిన వాడిని. ఇంట్రోవర్ట్ కష్టాలు అంటే ఎట్లా ఉంటాయి? ఇంట్రోవర్ట్ సుఖంగా ఉంటుంది కాబట్టి అందరం ఇంట్రోవర్ట్లు ఎక్స్ట్రావర్ట్ అవ్వకుండా ఉంటాం. ఎక్స్ట్రావర్ట్ అవ్వడం చాలా ఈజీ, కానీ ఇంట్రోవర్ట్గా ఉండటం చాలా కష్టం. ఇంట్రోవర్ట్ అంటే మనకి ముందే మనం ఆ ఇమేజ్ ఇస్తాం కాబట్టి మనల్ని ఎక్కువ ఎవరు కదపరు, మన పని మనం చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిదానికి మనం ఆన్సర్లు చెప్పక్కర్లేదు, అర్థం చేసేసుకుంటారు ఈజీగా. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్రోవర్ట్ కింద ఉండటం. సో ఇంట్రోవర్ట్గా ఉండడమే హ్యాపీ. నా మెంటాలిటీకి నా దానికి ఇంట్రోవర్ట్గా ఉండటం హ్యాపీ. ఓకే. ఫస్ట్ నుంచి కూడా అంటే బాణం ఇవన్నీ కూడా చేస్తున్నప్పటి నుంచి నారా రోహిత్ గారికి మీకు ఒక మంచి బాండింగ్ ఉండింది. సో ఆ బాండింగ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువ మూవీస్ అవునవును, మేము ఫిలిమ్స్లోకి రాకముందు నుంచి మంచి ఫ్రెండ్స్ అండి. అదే ఫ్రెండ్షిప్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక ఫ్యామిలీ ఇలాగే మేము. సో సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. మా ఐడియాలజీ కూడా బాగా సినిమా వైజ్ కూడా బాగా సింక్ అయింది. సో దానివల్లే ఏదైనా మంచి కథ స్ట్రైక్ అయినప్పుడు కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఇప్పుడు నెతుకుతాం అనమాట. వెరీ సూన్ స్టార్ట్ చేద్దాం అనేది ఇంట్లోనే ఉన్నాం. ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి కెరీర్ అనేది మీరు అంటే ఎట్లా ఒక ప్లానింగ్తో వచ్చారు ఎట్లా? ఎందుకంటే
పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్స్, కొంచెం డ్యూరేషన్ ఉన్నా కానీ మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఆఫ్టర్ దట్ బ్రోచేవర్ ఎవరు అక్కడ నుంచి సబ్జెక్ట్ అంతా చాలా డిఫరెంట్గా కంటెంట్ బాగుండేలాగా చూసుకుంటూ వచ్చారు. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు కెరీర్? ప్లాన్ చేసుకున్నానండి. ఎవరైనా గైడెన్స్ ఉందా? నేనే విత్ ఎక్స్పీరియన్స్, ఆ గైడెన్స్ సపోర్ట్ అది మనకు ఒక్కొక్కరికి ఒక్కో వేరీ ఉంటుంది కాబట్టి ఇది మనమే ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టు నేనే జాగ్రత్తగా అసలు సినిమా ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా సినిమాని గమనించి ఆడియన్స్ మైండ్ సెట్ ఎప్పుడెప్పుడు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు ఏంటి అనే దాని మీదే మనం హోంవర్క్ చేసుకుని ఇనీషియల్ స్టేజ్లో నేను డిఫరెంట్గా అప్రోచ్ అయితేనే నా మార్క్ నేను చూపించగలుగుతాను అని ఇంటెన్షనల్గా ప్లాన్ చేసుకుని డిఫరెంట్ కథలే అన్నీ చేసుకుంటా వచ్చాను అనమాట. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, కంటెంట్కి చాలా వేరియేషన్ చూపిస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఆ సబ్జెక్ట్ అనేది, ఆ సెలెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది? ఎవరైనా డెసిషన్ అది కూడా మీ ఓన్గానే స్క్రీన్ మీద ఎట్లా ఉండబోతుందని మీరు ఇమాజిన్ చేసుకుని? అంతే అది టీమ్ కొలాబ్ అయ్యాక ఆటోమేటిక్గా హోంవర్క్ జరిగిపోతూ ఉంటుంది తెలియకుండానే. ప్రత్యేకంగా కూర్చుని ప్లాన్ చేయం, బట్ స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయిన తర్వాత టీం అంతా కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి మనకు ఒక ఇది వచ్చేస్తుందండి, దాన్ని బట్టి చేసుకెళ్ళిపోవడం. ప్రతి మూవీలో ఫన్ అనేది ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది అని ఏమన్నా ఫిక్స్ అయ్యారు? లేదు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ వరల్డ్ క్రియేట్ చేయగలగాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి, ఒక 1.5 year నుంచి నేను చూసేది ఇదే. ఇవి ఆడియన్స్ని రప్పించడం ఈజీ. అంటే ఈ జానర్స్లో వర్కౌట్ అయితే డిఫరెంట్ కంటెంట్ కానీ, లేకపోతే మంచి ఎంటర్టైనర్ కానీ, లేకపోతే ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఒక సినిమా తీయటం కానీ, ఇవి బయట ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నాయి అనేది నా సొంత అనాలిసిస్ చేసుకున్నది అంతే. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ మూవీస్ అనేవి కొంచెం తక్కువగా వస్తున్నాయి, కామెడీ మూవీస్ అనేవి. సో మీలాగా కొంతమంది తీసుకొస్తేనే తప్ప. అయితే కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని ప్రాజెక్టులు చేసిన తర్వాత, సో ఒకటే జోనర్లో వెళ్తున్నామని సీరియస్ కంటెంట్లోకి వెళ్ళడం, మార్కెట్ పెంచుకోవాలని చెప్పేసి సీరియస్ కంటెంట్, కొంచెం కమర్షియల్ మూవీస్ ట్రై చేయడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా అదే ప్లానింగ్లో ఉన్నారా? ఎలా? అలా లేదండి, సినిమా బట్టే కమర్షియల్ ఇవన్నీ చేసేయటం, లేకపోతే ఎంటర్టైన్మెంట్లో కూడా కంటిన్యూ చేసేస్తున్నాం అంటే వర్కౌట్ అవుతేనే అది ముందుకి వెళ్ళగలుగుతాం. అంత ఈజీ కాదు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ చేయటం అంటే, అంత ఈజీ టాస్క్ కాదు, అదే అన్నిటికంటే కష్టం. మేబీ అందుకే ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి అనుకుంటా. బట్ అది చాలా మంచి జానర్, అది ఎంటర్టైన్మెంట్ అందరికీ చేయాలని ఉంటుంది, బట్ రిస్క్ ఎక్కువ. 100% వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఉండదు. సో రిస్క్ ఎక్కువ కాబట్టి గమ్మున అటెంప్ట్ చేయటం మీరు అన్నట్టు కొంచెం తగ్గుతున్నాయి. బట్ గుడ్, బట్ బాగానే ట్రై చేస్తున్నారు అట్లీస్ట్, మొత్తానికి ఆపేయకుండా ఆ జానర్ని. ఓకే. కానీ ప్రతి మూవీలో డైలాగ్స్ విషయంలో కొంచెం డబుల్ మీనింగ్ అనేది వాడుతూ వస్తున్నారు ప్రతి మూవీలో. సో మన వాళ్ళు ఈ మధ్య కాలంలో రీల్లో బాగా వైరల్ చేస్తూ వస్తున్నారు. సో అంటే ఇంటెన్షనల్గా డైరెక్టర్స్ ఎట్లా చెప్తారా డైలాగ్స్ మీకు? సో ఎలా ప్లాన్ చేద్దాం అసలు, ఈ డైలాగ్ ఇది ఒరిజినల్ డైలాగ్ ఇట్లా, సో దాన్ని మనం ఎలా చేద్దాం ఏంటి, అది డిస్కషన్ ఎలా జరుగుతుంది? అసలు జరగదండి డిస్కషన్, ఎందుకంటే సినిమాలో అవి ఏమి ఉండవు. ఓకే. మీరు థియేటర్కి వెళ్తే ఉండవు, మీరు థియేటర్కి వెళ్ళకుండా రీల్స్లోని వీటిల్లోని చూస్తే మాత్రం ఉంటాయి. అది ఇంటెన్షనల్గా వాంటెడ్గా చేసింది. మీరు ఫ్యామిలీతో కూర్చొని థియేటర్లో చూసినప్పుడు ఎవరికి ఏం కనిపించవు, మీరు ఫోన్లోని వీటిలో చూసినప్పుడు మాత్రం కనిపిస్తాయి. అదేంటి అలా ఎలాగా అని ఏమన్నా అనిపిస్తే మీకు ఇప్పుడు సింగిల్ కూడా వెళ్ళండి, థియేటర్లో చూడండి, మీకు ఎక్కడ డబుల్ మీనింగ్లు కూడా ఉండవు. ప్రాక్టికల్గా సొసైటీలో అప్పుడు జరుగుతున్న ఇష్యూస్నే నేను ప్యారడీ చేసి పెడతా ఉంటాను అంతే. ఈవెన్ అంటే మీరు చెప్పినట్టే సినిమాలో కనిపించకపోయినా బయట వైరల్ అవుతూ ఉంటాయి. బ్రోచేవర్ ఎవరు శివాజీ గారితో ఒక ఫోన్ కాన్వర్జేషన్ మీరు కూడా చూసే ఉంటారు. అది ఏంటి అసలు? అది అంటే యాస్టీస్ మీ వాయిస్ ఉంది, అన్సెన్సర్డ్ వర్షన్, థియేటర్కి రిలీజ్ చేయని వర్షన్. మూడ్ ఏంటి అంటే అక్కడ మూడ్ కన్నతండ్రి కూతురుని నమ్మట్లే, కూతురు మొలస్టేషన్కి గురైందంటే పట్టించుకోవట్లే తండ్రి. ఇది మూడ్ సిచ్యువేషన్. ఈ మూడ్లో ఇప్పుడు నువ్వు నీట్గా మాట్లాడు అతని గురించి అంటే ప్రాక్టికల్గా చూస్తే మనిషి అన్నోడు ఎవడో అలా మాట్లాడకూడదు. సో రెగ్యులర్గా బయట మనం ఎలా రియాక్ట్ అవుతాం అలా రియాక్ట్ అవుతాం, షూట్లు అలాగే చేస్తాం. డబ్బుకి వచ్చేసరికి డబ్బింగ్కి వెళ్ళాక అందరూ చూసినప్పుడు ఎంత ఇదన్నా చూసినప్పుడు ఆ ఇబ్బంది కలగకూడదు కాబట్టి మళ్ళీ దాన్ని మారుస్తాం.
మావి తర్వాత మేమే సరదాగా వదిలినాం అనమాట బయటికి. ఏది షూట్ జరిగేటప్పుడు తీసిన ఇవన్నమాట. అంతే, ప్రధానికి రీజన్ ఉంటుంది. ప్రధానికి ఊరికే వాడేసినా మనం ఈ వాటికి నన్ను అల్లరి చేసేస్తారు కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అవి. కానీ అంటే మీకు ఆ భయం ఏమైనా ఉండిందా? ఏమైనా నెగిటివ్ అవుతే మేము ఇవి వైరల్ అయితే బయటికి వెళ్తుంటే కొంచెం ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ లాంటివి ఏమన్నా? నేను వాంటెడ్లీ చేశాను, వైరల్ అవ్వాలనే చేశాను. ఓకే, భయం ఏం లేదు. భయం ఉంటే అలా చెయ్యం కదా అసలు. నేను వాంటెడ్లీ వైరల్ అవ్వాలనే చేశాను. ఓకే, ఎందుకంటే అంటే బేసిక్గా మీరు ఎటువంటి కాంట్రవర్సీ అట్లా అయితే ఇవి కూడా కాంట్రవర్సీ అవ్వవు. ఇవి మీరు జాగ్రత్తగా కూర్చుని వివరంగా, అది సినిమా చూసేటప్పుడు ఇంటెన్షన్ వేరు, అన్ఇంటెన్షన్ వేరు, కావాలని పెట్టే వేరు, ఇది వేరు. ఆ సినిమాకి ఆ మూడ్కి అది అవసరం, ఆ సీన్కి కంపల్సరీ అవసరం. అక్కడ అది నువ్వు మళ్ళీ సినిమాలో చూడవు. నువ్వు ఓటీటీలో కూర్చుని ఓటీటీలో నెమ్మదిగా 2xలో 3xలో స్లో చేసి చూస్తే, ఇప్పుడు మన ఇంటర్వ్యూని కూడా నేను నీట్గా తీసుకుని దాన్ని 2xలోకి 3xలోకి మార్చి మీ వీడియోలు మీరు మాట్లాడింది కూడా నేను డబుల్ మీనింగ్ కింద కట్ చేసి పెట్టచ్చు. అవి పెట్టారు, ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, సరదాగానే తీసుకున్నారు కూడా ఎంజాయ్ చేస్తున్నా, అంతే. ఇప్పుడు మీ పేరేంటన్నారు? అనేంద్ర గారు. అనేంద్ర గారు, నేను మీతో ఇలా అన్నాను, అనేంద్ర గారు, అనేంద్ర గా కట్ చేసి అనుకోండి, అనేంద్ర అని కట్ చేసి ప్లే చేసి అనుకోండి, ఎలా ఉంటుంది? అది గౌరవం ఇవ్వనట్టు ఉంటుంది కదా, అలా జరిగింది అన్నీ. ఓకే, సింగిల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే చాలామంది స్టార్స్, సెలబ్రిటీస్ మీకు టచ్లో ఉంటారు, చాలామంది చెప్పారు బాగుందని చెప్పారు. సో ఎవరెవరు కాల్ చేశారు? సో ఎటువంటి? ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ సైడ్ అయితే 90% అందరూ చేశారండి. హీరోలు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరు హీరోలు ఫోన్ చేశారు. ఒక 80% హీరోస్ అందరూ. కొంతమంది బిజీగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు దాకా కూడా కాల్స్ వస్తున్నాయి. రాత్రి కూడా 2-3 హీరోలు చేశారు. నచ్చింది అన్నారు అందరూ, చాలా బాగుంటేనే చేస్తారు, లేకపోతే చేయరుగా. అందరికీ బాగా నచ్చింది. సో లుకింగ్ ఫార్వర్డ్ అన్నట్టు అంటున్నారు May 9th. సో తప్పకుండా ఎవరు డిసప్పాయింట్ అవరని అనుకుంటున్నాను. అంటే డెఫినెట్గా అందరూ ట్రైలర్ చూస్తే ఎక్కడ కూడా ఫన్ అనేది మిస్ అవ్వలేదు, ఈవెన్ ఆ ఎమోషన్ కూడా యాడ్ చేశారు. బట్ అంటే రోస్టింగ్, శ్రీ విష్ణు అన్న రోస్టింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కంటే నా ఫన్లోనే తీసుకున్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎట్లా తీసుకుంటారు ఇటువంటివి? ఈవెన్ అల్లు అరవింద్ గారు డాన్స్ కూడా పెట్టినట్టున్నారు కదా, సో ఇండస్ట్రీ నుంచి ఎలా తీసుకుంటారు ఇవన్నీ? అసలు ఎవరు చూసి నవ్వుకోవడం, అదిరిందని చెప్పడం తప్పితే కానీ వెరీ పాజిటివ్ అండి. ఓకే, మన ఇండస్ట్రీలో మాత్రం ఉన్నంత పాజిటివ్గా, ఒకళ్ళకొకళ్ళు ఉన్నంత సపోర్టివ్గా ఇంక మరి ఎక్కడ ఉంటారు బయట, నేను ఎక్కడ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇక్కడైతే వెరీ హెల్దీ ఫ్యామిలీగా ఉంటారు అందరూ కూడా, పిచ్ లైట్ అలాంటివన్నీ. ఓకే, ఇప్పుడు అరవింద్ గారిది ఆ డ్యాన్సు, ఆ స్టెప్, అది మామూలుగా ఇప్పుడు సడన్గా చూసి ఇదేంటి వీళ్ళు ఇలా చేశారని బయట నుంచి అనుకోవచ్చు. మీరు ఆయన సినిమాతో పాటు చూస్తారు కదా, సినిమాతో చూసినప్పుడు ఇంకా ఎక్కువ డబుల్ ఎంజాయ్ చేస్తారు, కానీ వేరే విధంగా అనుకోరు ఎవరు కూడా. ఓకే, అయితే మరి విష్ణు గారిది ఎందుకు కొంచెం సారీ చెప్పాల్సి వచ్చింది? వాళ్ళ టీం ఏమైనా హర్ట్ అయ్యారా? సో ఏంటది? అదే టీం హర్ట్ అయ్యారని ముందుగా వచ్చి మేము సారీ చెప్పామని కదా వీడియో కూడా పెట్టాము. ఓకే, రైట్. హర్ట్ అయ్యారని తెలిసింది. సో ఇమీడియట్గా హర్ట్ అయినప్పుడు ఒకళ్ళని హర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వెంటనే సారీ చెప్పి డిలీట్ చేసాం. అంటే మూవీలో అది ఏమన్నా రిచెక్ చేసుకుంటారా? ఇటువంటివి ఏమైనా ఉంటే మళ్ళీ ట్రిమ్ చేయడం అటువంటివి ఉంటారా, లేదంటే ఇప్పుడు అవన్నీ కూడా అట్లాగే ఉంటాయా? అదొకటే మాకు అబ్జెక్షన్ అన్నాం కాబట్టి అది తీసేసాం, అంతే. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకంటే ఈ ఫన్ వేలో, ఎంటర్టైన్మెంట్ వేలో యూత్కి ఎంటర్టైన్మెంట్ అందించాలనే సబ్జెక్టులు ఎంచుకుంటున్నారా? నెక్స్ట్ ఎటువంటి సబ్జెక్టులు చేస్తున్నారు? నెక్స్ట్ థ్రిల్లర్ ఒకటి వస్తుందండి. ప్రస్తుతానికి అయితే ఎంటర్టైన్మెంట్, తర్వాత థ్రిల్లర్. ఓకే, రైట్. సో గీతా ఆర్ట్స్లో చేశారు, సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ గారితో అప్పుడు చేశారు. సో అల్లు అర్జున్ గారితో ఏమైనా మాట్లాడటం జరిగిందా? ట్రైలర్ ఆయన ఏమైనా చూసారా? ఆ ట్రైలర్ డెఫినెట్గా అందరూ చూశారు. బన్నీ గారు ఊర్లో లేరు, నాకు తెలిసి చూసే ఉంటారు. బట్ టైటిల్ చెప్పినప్పుడు అయితే మంచిగా ఎగ్జైట్ అయ్యారు, అద్దరిపోయింది, భలే ఉంది అని చెప్పి చాలాసార్లు చెప్పారు. అంటే జెన్యున్గా ఫీల్ అయ్యే చెప్పారు. సింగిల్ అంటే ఏంటి కాన్సెప్ట్, ఏంటి ఇది, ఈ స్టైల్ అని అడిగారు. ఎగ్జైట్ అయ్యారు, మంచిగా ఎగ్జైట్ అయ్యారు. ఓకే, సో అల్లు అర్జున్ గారితో ఏదైనా ఒక మెమరీ సన్ ఆఫ్ సత్యమూర్తి టైంలో? ఆయనతో చేయటమే మెమరీ అండి నాకు. ఒక 2 days వర్క్ చేసాం. ఆ సినిమాకి ముందు, ఆ సినిమా చేయటానికి ముందు కూడా పిలిచి మా ప్రేమేష్ కాదల్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచిగా సపోర్ట్ చేశారు మాకు. అది బెస్ట్ మెమరీ. ఓకే, రైట్. సో ఫైనల్లీ #సింగిల్. సో సింగిల్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కమిట్ అయిన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
సింగిల్స్కి కమిట్ అయిన వాళ్ళకి కూడా అందరికీ మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్లు బట్టి మీకు ఎక్స్పీరియన్స్లు తెచ్చుకుని డెసిషన్లు తీసుకోండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అవ్వదు, అలా అని రాంగ్ అవ్వదు. సో నేను చెప్పడం కంటే కూడా అందరూ మీకు మీరే లైఫ్లో ఎక్స్పీరియన్స్లు తెచ్చుకుని లైఫ్ లీడ్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ సింగిల్ సినిమా మాత్రం మిమ్మల్ని ఎంటర్టైనింగ్ చేయడానికే, మీ లైఫ్లోంచి తీసుకున్న ఫ్రెండ్షిప్ అయితే ఏంటి, లవ్ ఇదైతే ఏంటి, మీ ఊహలు ఎలా ఉంటాయో వాటికి దగ్గరగా ఉండేలాగే మ్యాక్సిమం అందరికీ నచ్చేలాగే డిజైన్ చేసింది సినిమా సింగిల్. సో ఎవరు కూడా అప్సెట్ అవ్వకుండా ఫుల్గా 2 గంటలు మంచిగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వచ్చి చూడండి, నవ్వుకుంటారు. ఓకే, రైట్ అండి విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.